మ్మ్. సాధారణంగా ఏ రంగంలోనైనా సరే మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక బేసిక్ నియమం ఉంటుంది కదా. అవునండి, ఖచ్చితంగా. అదేంటంటే మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైనవిగా ఉండాలి. అసలు తప్పులకు ఆస్కారం ఉండకూడదని అందరూ అనుకుంటారు. నిజమే. అంటే ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నారనుకోండి, ఒక బ్రిడ్జ్ కట్టేటప్పుడు 100% ఖచ్చితమైన లెక్కలు వేయాలి. ఒకవేళ చిన్న తప్పు జరిగినా బ్రిడ్జ్ కూలిపోతుంది. అవును, అలాగే ఒక డాక్టర్ సర్జరీ చేసేటప్పుడు కూడా ఏ చిన్న తప్పు జరిగినా ప్రాణాలకే ప్రమాదం కదా. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. అసలు ఒకవేళ ఎవరైనా తమ ఉద్యోగంలో సగంసార్లు తప్పులు చేస్తే ఆఫీసులో వాళ్ళని వెంటనే ఉద్యోగంలోంచి తీసేస్తారు కదా. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ ఒక రంగం మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అదే స్టాక్ మార్కెట్. ఇక్కడే వస్తుంది అసలైన మ్యాజిక్. హ్మ్, ఇక్కడ సగం సార్లు అంటే 50% సార్లు లేదా ఏకంగా 80% సార్లు మనం తప్పు నిర్ణయాలు తీసుకున్నా సరే అత్యంత భారీ లాభాన్ని సంపాదించవచ్చు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నగ్న సత్యం. అవును. సో ఈరోజు మన డీప్ డైవ్లో మనం సేకరించిన ట్రేడింగ్ సైకాలజీ మరియు రిస్క్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఆధారంగా ఈ నమ్మశక్యంగాని నిజాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఓకే. మార్కెట్లో విజయం సాధించడానికి 100% ఖచ్చితత్వం అవసరం లేదనే వాస్తవాన్ని, అలాగే మనిషిలోని ఈగో అంటే అహంకారం ట్రేడర్ల పాలిట ఎలా శాపంగా మారుతుందో చర్చిద్దాం. అసలు తప్పులు చేస్తూ కూడా ఒక వ్యక్తి మార్కెట్లో నెగ్గుకు రావడం ఎలా సాధ్యమో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. అంటే మీరు ప్రారంభించిన ఆ డాక్టర్, ఇంజనీర్ ఉదాహరణ ఉందే, అది అత్యంత ప్రాముఖ్యమైనది ఇక్కడ. ఎలా అంటారు? ఎందుకంటే మెడిసిన్ లాంటి రంగాల్లో ఖచ్చితత్వం అనేది ప్రాథమిక అవసరం. కానీ స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ అంటే కొత్తగా మార్కెట్లోకొచ్చే వాళ్లలో ఉండే అతిపెద్ద అపోహ ఇదే. ఓహో, అంటే వాళ్ళు పర్ఫెక్షన్ వెతుకుతారా? అవునండి. వాళ్ళు తమ సాధారణ జీవితంలో పనిచేసే ఆ పర్ఫెక్షన్ అనే రూల్ని తీసుకొచ్చి మార్కెట్కి ఆపాదిస్తారు. మార్కెట్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే తాము చేసే ప్రతి ట్రేడ్ లాభదాయకంగా ఉండాలి అని ఆశిస్తారు. 10కి 10 ట్రేడ్లు కరెక్ట్ అవ్వాలి అనుకుంటారు. అంతే కదా. అసలు తప్పు జరగకూడదని రోజంతా ఆ పర్ఫెక్ట్ ట్రేడ్ కోసం, ఏదో పర్ఫెక్ట్ స్ట్రాటజీ కోసం వెతుకుతూనే ఉంటారు. అంటే గెలుపు మాత్రమే కావాలి. అవును. కాని వాస్తవానికి మార్కెట్ అనేది ఖచ్చితమైన సైన్స్ కాదు. అది పూర్తిగా ప్రొబాబిలిటీస్. అంటే ఏది జరగడానికి ఎక్కువ అవకాశముంది అనే అంచనాల మీద మాత్రమే నడుస్తుంది. ఓకే. ఇక్కడ 100% ఖచ్చితత్వం అనేది కేవలం ఒక అపోహ మాత్రమే. అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్ అండి. ఇంటర్నెట్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఈ పర్ఫెక్ట్ స్ట్రాటజీ వాడితే 100% లాభాలు ఖాయం అని చాలామంది ప్రచారం చేస్తుంటారు గదా. అవును. మరి వాళ్ళు చెప్పేదంతా అబద్ధమా? అంటే పర్ఫెక్ట్ ట్రేడ్ అనేది నిజంగానే మార్కెట్లో సాధ్యం కాదా? అది 100% అబద్ధం. కేవలం ఒక మార్కెటింగ్ భ్రమ మాత్రమే. మీరు చూడండి, ప్రపంచంలోనే అత్యంత నిష్ణాతులైన, దశాబ్దాల తరబడి అనుభవమున్న మాస్టర్ ట్రేడర్లను తీసుకోండి. వాళ్ల సక్సెస్ రేట్ కూడా 10లో కేవలం 4 లేదా 5 సార్లు మాత్రమే ఉంటుంది. వావ్! అంటే 10లో సగం సార్లు వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారా? అవునండి. వాళ్లు కూడా సగానికి సగం సార్లు తమ అంచనాల్లో విఫలమవుతారు. వాళ్లు వేసిన లెక్కలు తప్పుతాయి. ఎందుకలా? వాళ్ళకంత అనుభవం ఉంటుంది కదా. ఎందుకంటే మార్కెట్లో ప్రతిరోజు వందలాది అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి కదా. గ్లోబల్ న్యూస్ కావచ్చు, పెద్ద పెద్ద బయ్యర్స్ కావచ్చు, లేదా రీటైల్ సెంటిమెంట్ కావచ్చు. నిజమే, వాటన్నిటినీ మనం కంట్రోల్ చేయలేము. కరెక్ట్. వీటన్నింటినీ ముందే పక్కాగా అంచనా వేయడం ఏ మనిషికి సాధ్యం కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయమేంటంటే మనం ఎన్నిసార్లు కరెక్ట్ అయ్యాము, ఎన్నిసార్లు తప్పు చేశామనేది మన లాభాలను నిర్ణయించదు. మీరు చెప్పేది చూస్తుంటే నాకు బేసిక్ మ్యాథమెటిక్స్కే విరుద్ధంగా అనిపిస్తోంది. ఎలాగండి? అదే, ఇప్పుడు 5 సార్లు లాభం వచ్చి 5 సార్లు నష్టం వస్తే ఆఖరికి వాళ్లు సంపాదించింది 0 అవ్వాలి కదా. లాజిక్ ప్రకారం అలాగే అనిపిస్తుంది. లేదా 8 సార్లు తప్పు చేస్తే వారు పూర్తిగా తమ డబ్బులు కోల్పోవాలి కదా. ఈ లాజిక్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో కొంచెం డీకోడ్ చేద్దాం. అసలు ఈ తప్పు మరియు ఒప్పుల మధ్యున్న ఆ గణితమేంటి? సహీ ఆర్ గలత్ కా గణిత్ అంటారు కదా, అదెలా పనిచేస్తోంది? ఇక్కడేనండి అసలైన మార్కెట్ రహస్యం దాగుంది. మార్కెట్లో మనం ఎన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకున్నాము అనేది పాయింటే కాదు. మరి ఏది పాయింట్? ఈ చిన్న సూత్రాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే తప్పు చేసినప్పుడు మనం ఎంత తక్కువ కోల్పోతున్నాం, మరియు ఒప్పు అయినప్పుడు మనం ఎంత ఎక్కువ లాభం పొందుతున్నామనేది. ఓహో. దీన్ని ఒక ఖచ్చితమైన లెక్క ద్వారా చూద్దాం.
ఇప్పుడొక వ్యక్తి 10 ట్రేడ్లు చేశాడనుకుందాం. అందులో 8 సార్లు అతని అంచనా తప్పింది. కేవలం 2 సార్లు మాత్రమే సరైన నిర్ణయం తీసుకున్నాడు. 8 సార్లు ఫెయిల్ అయ్యాడు. మ్మ్. సాధారణ లెక్కల ప్రకారం ఇతను భారీ నష్టాల్లో ఉండాలి. కానీ అతనికి రిస్క్ మేనేజ్మెంట్ మీద పట్టు ఉంటే తప్పు జరిగిన ప్రతిసారీ కేవలం ₹1000 నష్టంతో ఆ ట్రేడ్ నుండి బయటకొస్తాడు. అంటే 8 ట్రేడ్లలో అతని మొత్తం నష్టం ₹8,000. కరెక్ట్. కాని తన అంచనా సరైనదైన ఆ మిగతా 2 ట్రేడ్లలో అతను వచ్చిన చిన్న లాభానికి భయపడి బయటకు రాకుండా ట్రెండ్ మొత్తం కంటిన్యూ చేసి ఒక్కో ట్రేడ్కి ₹5,000 లాభం తీసుకుంటాడనుకుందాం. అంటే 2 ట్రేడ్లకి కలిపి ₹10,000 లాభం. అవును. ఇప్పుడు అతని నెట్ బ్యాలెన్స్ చూడండి. 8,000 నష్టం పోయినా ఇంకా ₹2,000 లాభంలోనే ఉంటాడు. వావ్! ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. అంటే కేవలం 20% ఖచ్చితత్వంతో కూడా లాభాల్లో ఉండటమంటే ఇదే అనమాట. అంతే కదండి. అయితే ఇక్కడ నాకు ప్రాక్టికల్ సమస్య కనిపిస్తోంది. మీరు చెప్పిన ఆ 8 ట్రేడ్ల నష్టం కేవలం 8,000 మాత్రమే అని పేపర్ మీద లెక్కల్లో బాగానే ఉంది. హ్మ్. కానీ రియాలిటీలో వరుసగా 8 సార్లు స్టాప్ లాస్ హిట్ అయితే ఆ బ్రోకరేజ్ ఛార్జీలు, ట్యాక్సులకే మన క్యాపిటల్ సగమైపోతుంది కదా. ఇది చాలా మంది అడిగే ప్రశ్నే. అంతేకాకుండా మానసికంగా కూడా మనిషి చాలా కుంగిపోతాడు. మరి దీన్ని మార్కెట్ మాస్టర్స్ ఎలా డీల్ చేస్తారు? అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రాక్టికల్ సమస్యను అధిగమించడానికి ప్రొఫెషనల్స్ వాడే ఆయుధమే పొజిషన్ సైజింగ్. పొజిషన్ సైజింగ్ అంటే? అవును, మీరు చెప్పినట్లు బ్రోకరేజ్, ట్యాక్సులు మరియు క్యాపిటల్ కరిగిపోవడం అనేది ఎప్పుడు జరుగుతోందో తెలుసా? ట్రేడర్ తన దగ్గర ఉన్న ₹1,00,000 క్యాపిటల్లో ప్రతి ట్రేడ్కి 50,000 లేదా 80,000 పెట్టినప్పుడు. ఓహో, మొత్తం డబ్బు ఒకేసారి పెట్టినప్పుడు. తన దగ్గర ₹1,00,000 ఒక ట్రేడ్లో తాను కోల్పోయే రిస్క్ కేవలం 1% లేదా 2% మాత్రమే ఉండేలా ముందుగానే ప్లాన్ చేసుకుంటాడు. అంటే ఒక ట్రేడ్ తప్పైతే తన క్యాపిటల్లో కేవలం 1000 లేదా 2000 మాత్రమే పోతుందన్నమాట. అంతే. మీరు చెప్పినట్లు వరుసగా 8 సార్లు నష్టమొచ్చినా ఆ బ్రోకరేజ్తో కలుపుకున్నా సరే అతని ₹1,00,000 క్యాపిటల్ సురక్షితంగానే ఉంటుంది. మహా అయితే 90,000కు పడిపోతుంది. సో అతని క్యాపిటల్ ఇంకా సేఫ్గానే ఉంది. అవును. అందుకే వారు మానసికంగా కుంగిపోరు. తదుపరి ట్రేడ్ కోసం చాలా ప్రశాంతంగా వేచి ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్ మనకెంతిస్తుంది అనేదానికంటే మార్కెట్కి మనం ఎంత ఇస్తున్నామో అనేదానిపైనే మనకు పూర్తి కంట్రోల్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా పవర్ఫుల్ మైండ్ సెట్ షిఫ్ట్ అండి. సాధారణ ప్రజలు, ముఖ్యంగా కొత్త ట్రేడర్లు సరిగ్గా దీనికి రివర్స్లో చేస్తారు కదా. అవునండి, చాలా వరకు. వారు తీసుకున్న ఒక ట్రేడ్ నష్టాల్లోకి వెళుతున్నప్పుడు దాన్ని కట్ చేయకుండా ఇది మళ్లీ పైకొస్తుందిలే అని ఆశగా ఎదురుచూస్తూ ఆ నష్టాన్ని పెంచుకుంటారు. కానీ లాభాల్లో ఉన్నప్పుడు మాత్రం 5% లాభం రాగానే భయంతో కట్ చేస్తారు. ఇదెందుకు జరుగుతుంది? నష్టాన్ని 100% వరకు భరిస్తారు, లాభాన్ని మాత్రం 10%కే కట్ చేస్తారు. ఆ ఒక్క పెద్ద నష్టమే వారి మొత్తం క్యాపిటల్ని నాశనం చేస్తుంది. అందుకే ఇక్కడ స్టాప్ లాస్ యొక్క ప్రాముఖ్యత వస్తుంది. మన చేతుల్లో ఉండే ఏకైక కంట్రోల్ ఏంటంటే మన నష్టాన్ని ముందుగానే నిర్ణయించుకోవటం. ఒక ట్రేడ్ తీసుకునే ముందే నేను ఈ ట్రేడ్లో నా క్యాపిటల్లో ఎంత శాతాన్ని రిస్క్ చేయగలను అని లెక్క వేసుకుని ఆ స్టాప్ లాస్ని సిస్టంలో పెట్టుకోవాలి. ఓకే. అంచనా తప్పైతే ఆ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే ఎలాంటి ఎమోషన్ లేకుండా ట్రేడ్ కట్ అయిపోవాలి. ఈ స్టాప్ లాస్ గురించి చదువుతుంటే నాకొక పాయింట్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. మనం కారు నడిపేటప్పుడు స్పీడ్ పెంచడానికి యాక్సెలరేటర్ ఎలా ఉంటుందో, ప్రాణాపాయం జరగకుండా ఆపడానికి బ్రేక్ కూడా అంతే ముఖ్యం కదా. చాలా మంచి ఉదాహరణ అండి. ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా ఆ బ్రేక్ లాంటిదన్నమాట. కాని బ్రేక్ వెయ్యాలి అని తెలిసినా సరే చాలామంది కొత్త ట్రేడర్లు స్టాప్ లాస్ దగ్గరకు రాగానే దాన్ని క్యాన్సిల్ చేసి మరీ నష్టాలను ఎందుకు భరిస్తున్నారు? దీని వెనక ఉన్న సైకాలజీ ఏమిటి? మీరు అడిగిన ఈ ప్రశ్న స్టాక్ మార్కెట్ సైకాలజీలో అత్యంత కీలకమైనది. స్టాప్ లాస్ సెట్ చేసినప్పటికీ దాని దగ్గర ట్రేడ్ కట్ చేసి బయటకు రావడం మనుషులకు మానసికంగా చాలా కష్టమైన పని. ఎందుకు కష్టమంటారు? దీనికి ప్రధాన కారణం మనిషిలోని ఈగో, అదే అహంకారం. ఒక ట్రేడ్ నష్టంలో కట్ చేయడమంటే మార్కెట్ మన ముఖం మీద కొట్టి నువ్వు తప్పు చేశావు, నీ అనాలిసిస్ తప్పయింది అని చెప్పడమే. ఓహో, తప్పు ఒప్పుకోవడం ఇష్టం ఉండదు. అవునండి. ఒక 10 గంటల పాటు చార్ట్స్ ఎనలైజ్ చేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నానని ఒక ట్రేడర్ ఫీలవుతున్నప్పుడు అది తప్పు అని ఒప్పుకోవడం ఆ ట్రేడర్ ఇగోకి చాలా పెద్ద దెబ్బ.
నేను తప్పు చేశాను అని అంగీకరించడం మెదడుకు ఒక ఫిజికల్ పెయిన్ లాంటి ఫీలింగ్ ఇస్తుందని సైకాలజీ చెబుతోంది. నిజమేనండి. సాధారణ జీవితంలో కూడా తమ తప్పును అంగీకరించడం మనుషులకు అస్సలిష్టం ఉండదు గదా. మనం రోజు చూస్తూనే ఉంటాం. ఎవరైనా ఆఫీస్కి లేటుగా వెళితే నేను లేటుగా లేచాను అని ఒప్పుకోరు. ఖచ్చితంగా ఒప్పుకోరు. ట్రాఫిక్ జామ్ అయిందనో లేదా బండి టైర్ పంక్చర్ అయిందనో సాకులు వెతుకుతారు. అవును. అంటే మార్కెట్లో కూడా ఇలాగే తమ తప్పును దాచిపెట్టి పరిస్థితుల మీద నెట్టేస్తారా? 100% మార్కెట్లో ఒక ట్రేడ్ నష్టాల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్లు తమ అంచనా తప్పిందని అంగీకరించరు. దానికి బదులు ఏదో బ్యాడ్ న్యూస్ వచ్చింది అనో, పెద్ద పెద్ద ఆపరేటర్లు మార్కెట్ను కావాలనే కిందకు పడేస్తున్నారు అనో సాకులు చెప్తారు. లేదా గ్లోబల్ మార్కెట్స్ బాలేవు అంటారు. అవును, ఇతరుల మీద లేదా పరిస్థితుల మీద సాకులు వెతుకుతుంటారు తమ ఈగోని కాపాడుకోవడం కోసం. ఇది ఖచ్చితంగా తిరిగి పైకొస్తుంది, నా అనాలిసిస్ తప్పు కాదు అని నమ్ముతూ ఆ నష్టపోతున్న ట్రేడ్ను అలాగే పట్టుకుని కూర్చుంటారు. ఆఖరికి ఆ చిన్న నష్టం కాస్త ఒక పెద్ద సుడిగుండంలా మారి వాళ్ళ అకౌంట్ మొత్తాన్ని ఖాళీ చేస్తుంది. ఇది వింటుంటే నాకొక చిన్న విషయం గుర్తొస్తుంది. మన చేతిలో ఒక వేడి బొగ్గు ఉందనుకోండి. అది కాల్తోంది అని తెలిసిన వెంటనే ఎవరైనా సరే సెకండ్ కూడా ఆలోచించకుండా దాన్ని కింద పడేస్తారు. అంతేకాని లేదు, ఈ బొగ్గు కాసేపట్లో చల్లబడుతుంది కదా, అప్పటి వరకు నా చేతిలోనే పట్టుకుని ఉంటాను అని పంతానికి పోతే చెయ్యి మొత్తం కాలిపోతుంది కదా. చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది. ఈ స్టాప్ లాస్ హిట్ అయిన ట్రేడ్ కూడా ఖచ్చితంగా ఆ వేడి బొగ్గులాంటిదే. అది నష్టమిస్తోంది అని తెలిసిన వెంటనే దాన్ని వదిలేయాలి. కాని మనం అహంకారం వల్ల దాన్ని గట్టిగా పట్టుకుని మన పోర్ట్ఫోలియో మొత్తాన్ని కాల్చేసుకుంటున్నాము. అవును, అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు కదా మార్కెట్లో. దశాబ్దాలుగా మార్కెట్లో ఉన్న ఓల్డ్ ట్రేడర్లు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. ఏమని? మార్కెట్లో మీకంటే గొప్పది ఏదీ లేదు, మార్కెట్కి ఎప్పుడూ తలొగ్గి ఉండాలి అని. స్థిరంగా లాభాలు గడుస్తున్న మాస్టర్ ట్రేడర్లు ఎప్పుడూ చాలా వినయంగా ఉంటారు. ఓహో, ఎందుకో తెలుసా? మార్కెట్ ప్రతిరోజూ వారి అహంకారాన్ని తగ్గిస్తుంది, వారు ప్రతిసారీ కరెక్ట్ కాదని పదే పదే గుర్తుచేస్తుంది. తన తప్పును ఎంత త్వరగా అంగీకరిస్తే, మీరు చెప్పినట్లు ఆ వేడి బొగ్గును ఎంత త్వరగా వదిలేస్తే మార్కెట్లో అంత ఎక్కువ కాలం మనుగడ సాగిస్తవచ్చని వాళ్లకు తెలుసు. వినడానికి చాలా లాజికల్గా ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే వరుసగా 5 సార్లు స్టాప్ లాస్ హిట్ అయ్యి ఒక 5 బొగ్గులు చేతులు కాల్చాయనుకోండి, 6ఓసారి ట్రేడ్ తీసుకోవడానికి ఎవరికైనా చేతులు వణుకుతాయి కదా. అవును, భయం వేస్తుంది. అసలు ఈ మార్కెట్ నాకొద్దు బాబోయ్ అని పారిపోతారు. లేదా కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని రివెంజ్ ట్రేడింగ్కి దిగుతారు. ఇక్కడ కేవలం స్ట్రాటజీ కాదు, అత్యంత క్లిష్టమైన ఎమోషన్స్ను కూడా కంట్రోల్ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా. ఆ క్రమశిక్షణతో ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుందో వివరించడానికి మన రీసెర్చ్ సోర్సెస్లో ఉన్న ఆ వాస్తవ ఉదాహరణను ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు రిస్క్ మేనేజ్మెంట్ మరియు ఎమోషనల్ డిసిప్లిన్తో ఉండే ఒక ట్రేడర్ రియల్ లైఫ్ ఉదాహరణ చూద్దాం. ఓకే. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఒక నిర్దిష్టమైన స్టాక్ను ఎంచుకుని దానిలో ట్రేడ్ చేయడం ప్రారంభించాడు. అతనికి ఆ స్టాక్ యొక్క చార్ట్ ప్యాటర్న్ మీద పూర్తి నమ్మకముంది. అతను ఒక సరైన ప్రదేశంలో ఎంట్రీ తీసుకున్నాడు. తన రూల్ ప్రకారం 1% మాత్రమే రిస్క్ చేస్తూ ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టాడు. కానీ మార్కెట్ వొలటాలిటీ వల్ల ఆ స్టాప్ లాస్ హిట్ అయి అతను ఆ 1% నష్టంతో బయటకొచ్చాడు. అంటే మొదటి ట్రేడ్ ఫెయిల్ అయింది. అవును. కానీ అతను కోపం తెచ్చుకుని మార్కెట్ను తిట్టలేదు. తన ఎంట్రీ తప్పైందని ప్రశాంతంగా అంగీకరించాడు. మరుసటి రోజు మళ్లీ అదే స్టాక్లో మరొక సెటప్ కనిపించినప్పుడు మళ్లీ కొన్నాడు. మళ్లీ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓ! ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 5 సార్లు అతని ఎనాలిసిస్ ఫెయిల్ అయ్యి చిన్న చిన్న స్టాప్ లాస్లు హిట్ అయ్యాయి. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. 5 సార్లు తప్పు అని తేలిన తర్వాత సాధారణంగా మన మెదడు మనకు చెప్పేది ఒకటే, నీకు ఈ ఆట రాదు, దేన్ని వదిలేయ్ అని. ఆ సమయంలో వచ్చే ఫ్రస్ట్రేషన్ మాటల్లో చెప్పలేనిది కదా. ఆ ట్రేడర్కి అంత ఓపిక ఎక్కడ్నించొచ్చింది? అక్కడే ఉంది ప్రొఫెషనల్స్కి ఉండే అసలైన క్రమశిక్షణ. అతను ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. తన ఈగోని పక్కన పెట్టి 5 సార్లు తన తప్పును అంగీకరించి ఆ చిన్న నష్టాలను భరించాడు. తన క్యాపిటల్లో కేవలం 5% మాత్రమే కోల్పోయాడు. ఓకే, 1కి 5 సార్లంటే 5%. అవును. కాని 6వసారి మళ్లీ అతనికి తన చార్ట్ ఎనాలిసిస్ ప్రకారం అదే స్టాక్లో ఖచ్చితమైన ఎంట్రీ కనిపించింది. ఇదివరకే 5 సార్లు నష్టపోయాననే భయం లేకుండా తన సిస్టమ్ మీదున్న నమ్మకంతో ఆ 6వసారి కూడా మళ్లీ ఎంట్రీ తీసుకున్నాడు.
వావ్, గ్రేట్. ఈసారి కూడా యథావిధిగా స్టాప్ లాస్ పెట్టాడు. కానీ ఈసారి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఆ స్టాక్ పైకి వెళ్లడం ప్రారంభించింది. అప్పుడేమైంది? సాధారణ వ్యక్తులైతే వెంటనే ఒక 5% లాభం రాగానే హమ్మయ్య పాత నష్టాలు కవరయ్యాయి అని సంబరపడి ట్రేడ్ క్లోజ్ చేస్తారు. కానీ అతను ఏమాత్రం తొందరపడకుండా, వచ్చిన చిన్న లాభానికి ఆశపడకుండా ఆ ట్రెండ్ కొనసాగుతున్నంత కాలం ఆ 6వ ట్రేడ్ను ఏకంగా 4 నుండి 5 నెలల పాటు హోల్డ్ చేశాడు. మై గాడ్, 5 నెలలా? అవునండి. మీకు తెలుసా ఆ ఒక్క ట్రేడ్ అతనికి ఎంత లాభాన్నిచ్చిందో? ఏకంగా 125% లాభం తెచ్చిపెట్టింది. ఇట్స్ అమేజింగ్. అంటే ముందు వచ్చిన 5 చిన్న నష్టాలను క్రమశిక్షణతో భరించాడు కాబట్టే 6వ ట్రేడ్ తీసుకునే క్యాపిటల్ మరియు సరైన మైండ్ సెట్ రెండూ అతని దగ్గర మిగిలాయి. అవునండి, ఖచ్చితంగా. దీన్ని బట్టి చూస్తే ఆ 5 సార్లు తప్పు చేసినప్పుడు అతను కోల్పోయింది కేవలం 5%. కాని ఆ ఒక్క గెలుపు ఏకంగా 125% లాభాన్ని తెచ్చిపెట్టింది. ఆ ఒక్క గెలుపు ఆ నష్టాలన్నిటినీ పూడ్చేయడమే కాకుండా అతని అకౌంట్ను అమాంతం పెంచేసింది. కరెక్ట్. మనం ఈ డీప్ డైవ్ మొదట్లో మాట్లాడుకున్నట్లు 80% సార్లు తప్పు చేసినా లాభాలు ఎలా వస్తాయో అనడానికి ఇంతకంటే గొప్ప మ్యాథమెటికల్ ప్రూఫ్ మరొకట్లేదు. అవునండి. ఆ ట్రేడర్కి ఎందుకు అంత ఓపికుంది? అతను ఆ 6వ ట్రేడ్ను 5 నెలల పాటు ఎలా హోల్డ్ చేయగలిగాడు? ఎందుకంటే అతనికి భయం లేదు. చిన్న నష్టాలే కాబట్టి. అంతే కదా. అతను మొదట తీసుకున్న ఆ 5 ట్రేడ్లలోనూ తన నష్టాలను చాలా చిన్నవిగా ఉంచుకున్నాడు. అదే అతను మొదటి ట్రేడ్లోనే స్టాప్ లాస్ పెట్టుకోకుండా తన ఈగోతో నేను కరెక్టే అని మొండిగా కూచుని ఉంటే ఆ ఒక్క ట్రేడ్లోనే తన డబ్బంతా పోగొట్టుకునేవాడు. నిజమే. ఆ తర్వాత 6వసారి ఎంట్రీ తీసుకుందామన్నా అతని దగ్గర డబ్బులుండేవి కావు, ఆ ధైర్యం అస్సలే ఉండేది కాదు. కాబట్టి ఆ చిన్న నష్టాలను అంగీకరించే ధైర్యమే పెద్ద లాభాలను పట్టుకునే ఓపికను ఇస్తుంది. ప్రాఫిటబుల్గా ఉండటానికి తప్పు చేయడమనేది ఒక భాగం మాత్రమే అని అర్థం చేసుకోవడమే మార్కెట్ ఫండమెంటల్. అత్యద్భుతమైన విశ్లేషణ అండిది. చిన్న నష్టాలను అంగీకరించే ధైర్యమే పెద్ద లాభాలను పట్టుకునే ఓపికను ఇస్తుంది. ఈ వాక్యం వింటుంటే ట్రేడింగ్ అనేది కేవలం నంబర్స్ గేమ్ కాదు, పూర్తిగా మైండ్ గేమ్ అని అర్థమవుతోంది. అవునండి, 100% మైండ్ గేమే. సో ఈరోజు మన సోర్సెస్ ద్వారా మనం నేర్చుకున్న సారాంశాన్ని ఒకసారి క్రోడీకరిద్దాం. ముఖ్యంగా కొత్తగా వచ్చే బిగినర్స్ పర్ఫెక్ట్ స్ట్రాటజీల కోసం లేదా ఎప్పుడూ లాభాలు మాత్రమే ఇచ్చే పర్ఫెక్ట్ ఇండికేటర్ల కోసం వెతకడం మానేయాలి. ఖచ్చితంగా మానేయాలి. ప్రతిసారీ సరైన నిర్ణయమే తీసుకోవాలని 100% స్ట్రైక్ రేట్ ఉండాలని ఆరాటపడకూడదు. అనాలిసిస్ చేసి ట్రేడ్ తీసుకోవడం, ఒకవేళ మన అంచనా తప్పు అయితే స్టాప్ లాస్ ద్వారా చిన్న నష్టంతో వెంటనే బయటపడటం, ఉప్పు అయితే ఆ లాభాన్ని వీలనంత పొడిగించటం అలవాటు చేసుకోవాలి. అంతే. మనం 10కి కేవలం 2 లేదా 3 సార్లు సరైన నిర్ణయం తీసుకున్నా ఈ క్రమశిక్షణ పాటిస్తే దీర్ఘకాలంలో భారీ లాభాలు అందుకోవచ్చు. అక్షరాల నిజం. సక్సెస్ ఫార్ములా అనేది చాలా కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ ఏమీ కాదు. ఇది చాలా సాధారణమైన రిస్క్ అండ్ రివార్డ్ మేనేజ్మెంట్. అయితే ఆ సాధారణమైన పనిని క్రమశిక్షణతో ఎలాంటి భావోద్వేగాలకు గురికాకుండా పదే పదే చేయడమే ఇక్కడ అసలైన ఛాలెంజ్. మార్కెట్ అనేది మన సైకాలజీకి నిరంతరం జరిగే ఒక పరీక్షలాంటిది. అవును. ఇది ముగించే ముందు నాకు ఇంకొక లోతైన ఆలోచన కలుగుతోందండి. ఇది కేవలం ట్రేడింగ్కి మాత్రమే కాదు, మన జీవితానికి కూడా ఎంత దగ్గరగా ఉందో కదా అనిపిస్తోంది. అంటే ఎలాగంటారు? చూడండి, మార్కెట్లో మన అహంకారం లేదా ఈగో అడ్డు వచ్చి ఒక చిన్న నష్టాన్ని, అంటే మన చిన్న తప్పును అంగీకరించకపోవడం వల్ల ఆ పట్టుదల ఎలాగైతే దీర్ఘకాలంలో భారీ నష్టాలకు దారితీస్తోందో మన నిజ జీవితంలో కూడా సరిగ్గా ఎలాగే జరుగుతుంది గదా. అవును, నిజమే. మనం బంధాల్లో ఉన్నప్పుడు, స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు నేనే కరెక్ట్ అనే అహంకారంతో మన చిన్న తప్పులను మనం అంగీకరించకపోవడం వల్ల ఇంకెన్ని గొప్ప అవకాశాలను, ఇంకెంత విలువైన బంధాలను కోల్పోతున్నామో కదా. చాలా గొప్పగా చెప్పారు. తప్పును ఒప్పుకుంటే అక్కడొక చిన్న క్షమాపణతో పోయేదానికి ఈగోకు పోయి జీవితకాలం శత్రుత్వంగా మార్చుకుంటున్నాం. మార్కెట్ నేర్పి ఈ స్టాప్ లాస్ పాఠం కేవలం ఫినాన్షియల్ మార్కెట్స్ కోసమే కాదు, జీవితంలో మన అహంకారాన్ని తగ్గించుకోవడానికి కూడా చాలా అవసరం. ఖచ్చితంగా అండి. ఇది నిజంగా ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం. అవునండి. ఈ అద్భుతమైన విశ్లేషణతో తప్పు చేయటం వల్ల ఎలా భారీ లాభాలు పొందవచ్చో మనకు స్పష్టంగా అర్థమయింది. మళ్లీ మరొక ఆసక్తికరమైన అంశంతో మన తదుపరి డీప్ డైవ్లో కలుద్దాం. అప్పటివరకు ఈ తప్పు ఒప్పుల గణితాన్ని, మనలోని అహంకారాన్ని బేరీజు వేసుకుందాం. నమస్కారం.